హలో గైస్, వెల్కమ్ టు అందర్ వీడియో. వెల్కమ్ టు WWE మనీ ఇన్ ద బ్యాంక్ ఇన్ తెలుగు. ఈ WWE మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్లో ఫస్ట్ మ్యాచ్ చేసి WWE మనీ ఇన్ ద బ్యాంక్ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్లో 6 మంది పోరాడతారు ఒక్క బాక్స్ కోసం. చాలా డేంజర్గా అయితే కొట్టుకుంటారు. నిజంగా ఒకరికొకరు నిజంగా చాలా అంటే చాలా డేంజర్గా ఒకరి మీద ఒకడు. జే ఉసో గాడైతే WWE మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్లో మాత్రం డ్రేవ్ మ్యాగటైర్కి స్పియర్ల వర్షాన్ని కురిపించేస్తాడు. చాలా అంటే చాలా డేంజర్గా స్పియర్ ఇస్తాడు డ్రేవ్ మ్యాగటైర్కి. ఎల్ఏ నైట్ అండ్ జే ఉసో వాళ్ళిద్దరు ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటే చాలా డేంజర్గా ఇక్కడ ఈట్ అని WWE ఫ్యాన్స్ అరుస్తూ ఉంటారు ఎరీనాలో. నిజంగా చాలా అంటే చాలా డేంజర్ కొట్టుకుంటారు ఇద్దరికిద్దరు. ఆ తర్వాత జాట్ గేబుల్ గాడు ఒక సూప్లెక్స్ ఇస్తాడు జే ఉసోని. అయినా కూడా జాట్ గేబుల్ ని తన్నేసి నిచ్చెన వేసుకొని పైకి ఎక్కుతూ ఉండగా డ్రేవ్ మ్యాగటైర్ ఆ నిచ్చెనతో గుద్దేస్తాడు జే ఉసో గాని. ఆ తర్వాత మనీ ఇన్ ద బ్యాంక్ విన్నర్ అయిపోతాడు. డ్రేవ్ మ్యాగటైర్ మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ అయిపోతాడు ఈరోజు WWE మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో. డ్రేవ్ మ్యాగటైర్ అయితే WWE మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ ని గెలిచి చూపిస్తానని అన్నాడు. గెలిచి చూపించాడు. ఇది మాత్రం చాలా అంటే చాలా గ్రేటెస్ట్ మూమెంట్. ఇలా ఉండాలి. ఆ తర్వాత WWE మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో సెకండ్ మ్యాచ్ చేసి WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ నిజంగా చాలా అంటే చాలా డేంజర్ గా సాగింది. నిజంగా బ్రాన్ బ్రేకర్ వర్సెస్ సెమీ జెయిన్. నిజంగా వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా టక్ ఆఫ్ 4 మ్యాచ్ ఉండే. ఈ రోజు అయితే సెమీ జెయిన్ ని డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు అనుకున్నా. నిజంగా ముక్కలు చేసి పడేస్తాడు అనుకున్నా బ్రాన్ బ్రేకర్. కానీ అండ్ స్టిల్ WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోతాడు సెమీ జెయిన్ ఈరోజు WWE మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో. అతను గెలుస్తాడని కూడా అనుకోలేదు. బ్రాన్ బ్రేకరే ద న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అవుతాడని అనుకున్నా, కానీ అతనే గెలిచాడు సెమీ జెయిన్. నిజంగా ఇది చాలా అంటే చాలా ప్రౌడ్ మూమెంట్ సెమీ జెయిన్ కి. WWE బ్యాడ్ బ్లడ్ ఇది అట్లాంటాలో జరగబోతుంది. ఇది కొత్తది అనుకోకండి. ఈ ఈవెంట్ ఆల్రెడీ జరిగింది. ఈ ఈవెంట్ ఈ బ్యాడ్ బ్లడ్ WWE ఈవెంట్ వచ్చేసి అక్టోబర్ 5న అట్లాంటాలో జరగబోతుంది. చాలా పెద్ద ఈవెంట్ అనుకుంటా ఇది. ఆ తర్వాత WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ అవుతుంది. అది జాన్ సీనా అనౌన్స్మెంట్. సడన్ గా సర్ప్రైజ్ ఇస్తాడు అందరినీ. జాన్ సీనా మనీ ఇన్ ద బ్యాంక్ లో ఏం చేస్తున్నాడు ఎప్ప నేను ఆలోచించాను. ఆ తర్వాత ఒక పోస్ట్ చూశాను, ది లాస్ట్ టైమ్ ఈజ్ నౌ అని. దీని అర్థం ఏంటిదో నాకు అర్థం కాలేదు. జాన్ సీనా ఇలా చూపిస్తుంటే ఆ పోస్ట్ ని, కానీ జాన్ సీనా రింగ్ లోపల వచ్చి ఇలా అంటాడు, ఇప్పుడు వచ్చే 2025 రోయల్ రాంబోల్, ఈ రోయల్ రాంబోల్ నాది లాస్ట్ రోయల్ రాంబోల్ కావచ్చు. ఇప్పుడు వచ్చే 2025 ఎలిమినేషన్ ఛాంబర్, ఈ ఎలిమినేషన్ ఛాంబర్ నాది లాస్ట్ ఎలిమినేషన్ ఛాంబర్ కావచ్చు అని అనగానే నేనైతే షాక్ అయిపోయాను. ఇలా ఏమంటున్నాడు రా భయ్ అని. ఆ తర్వాత ఇలా అంటాడు. నిజంగా అందరినీ షాకింగ్ తెప్పించే విషయం ఏంటిదంటే అతను రిటైర్డ్ అయిపోతున్నాడంట. ఆ తర్వాత జాన్ సీనా లాస్ట్ టైమ్ గా ఇలా అంటాడు, ఈ వచ్చే 2025 రెస్సల్ మేనియా, ఈ రెస్సల్ మేనియా నాకు లాస్ట్ రెస్సల్ మేనియా అని అంటాడు. ఆ తర్వాత ఎరీనాలో ఉన్న ప్రజలు మొత్తం షాక్ అయిపోతారు. వీడేమంటున్నాడో ఎప్పో అని. నిజంగా చాలా అంటే చాలా బాధేసింది. ఈరోజు జాన్ సీనా రిటైర్డ్ కాబోతున్నాడు అని విషయం తెలిసి నిజంగా అతనే వచ్చి అనౌన్స్మెంట్ చేయడం ఇదైతే చాలా అంటే చాలా బాధాకరమైన విషయం WWE ఫ్యాన్స్ వాళ్ళకి నిజంగా. ఆ తర్వాత WWE మనీ ఇన్ ద బ్యాంక్ లో WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ నడుస్తుంది. సెత్ ఫ్రీగన్ రాలెన్స్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ వీళ్ళిద్దరి మధ్య WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ నడుస్తుంది ఈరోజు మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో. ఇద్దరి మధ్యలో WWE మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో నిజంగా చాలా అంటే చాలా ఘోరంగా మ్యాచ్ నడిచింది వీళ్ళిద్దరి మధ్యలో. మ్యాచ్ మంచిగానే కొనసాగుతున్న సమయంలో మధ్యలో ఒక థీమ్ సాంగ్ ప్లే అవుతుంది డ్రేవ్ మ్యాగటైర్ది. డ్రేవ్ మ్యాగటైర్ వస్తూనే ఈ మ్యాచ్ లోకి క్యాష్ ఇన్ చేసేస్తాడు. ఆ తర్వాత ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ గా మారిపోతుంది. ఈ మ్యాచ్ చాలా అంటే చాలా డేంజర్ గా ఈరోజు మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో. ఆ తర్వాత డ్రేవ్ మ్యాగటైర్ గెలిచే మూమెంట్ లోనే CM పంక్ వచ్చి డ్రేవ్ మ్యాగటైర్ మీద విపరీతంగా అటాక్ చేస్తాడు ఈరోజు WWE మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో. ఈ అటాక్ తోటి నిజంగా చాలా అంటే చాలా గాయపడతాడు డ్రేవ్ మ్యాగటైర్. నిజంగా చాలా అంటే చాలా చైర్ తీసుకొని బెల్ట్ తీసుకొని చాలా అంటే చాలా విపరీతంగా అటాక్ చేస్తాడు డ్రేవ్ మ్యాగటైర్ పైన CM పంక్ గాడు. ఆ తర్వాత డేమియన్ ప్రీస్ట్ డ్రేవ్ మ్యాగటైర్ ని పిన్ చేసి WWE అండ్ స్టిల్ WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ ని అయిపోతాడు మరొకసారి. సెత్ ఫ్రీగన్ రాలెన్స్ కి చాలా అంటే చాలా డేంజర్ గా కోపం వస్తుంది CM పంక్ పైన ఈరోజు మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో.
వీడేంద్ర భాయ్ మంచి జరుగుతున్న మ్యాచ్ లోకి మధ్యలో వచ్చి షెడప్ అని చాలా అంటే చాలా డేంజర్ కోప్పడతాడు సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ సీఎం పంక్ పైన. ఆ తర్వాత ఉమెన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ మనీ ఇన్ ద బ్యాంక్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ లో మాత్రం చాలా అంటే చాలా డేంజర్ కొట్టుకుంటారు నిజంగా. ఒక్క బాక్స్ కోసం 6 అమ్మాయిలు గుద్దుకుంటారు నిజంగా, రక్తం వచ్చేలా గుద్దుకుంటారు నిజంగా, చాలా అంటే చాలా డేంజర్ గా అది కూడా. ఆ తర్వాత మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో నిజంగా చాలా అంటే చాలా డేంజర్ గా గుద్దుకుంటారు. ఈ మ్యాచ్ లో మాత్రం నయోమి లేకపోతే టిఫనీ ట్రాసెస్ గెలుస్తుందని అనుకున్నాను. ఆమె కూడా చాలా అంటే చాలా డేంజర్ గా పోరాడింది ఈ రోజు మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో. ఫస్ట్ ఏమో చెల్సా గ్రీన్ పైకి ఎక్కుతుంది, మెట్ల పైకి ఎక్కి ఆ తర్వాత బ్రీఫ్ కేస్ తీసుకుందామని అనుకుంటుంది. అప్పుడే టిఫినీ ట్రాసెస్ వచ్చి చెల్సా గ్రీన్ ఎక్కిన మెట్లను పక్కకు దొబ్బేస్తుంది టిఫినీ ట్రాసెస్. ఆ తర్వాత మిస్ మనీ ఇన్ ద బ్యాంక్ అయిపోతుంది టిఫినీ ట్రాసెస్ ఆన్ మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో. నీ 2 పెద్ద పెద్ద బుగ్గలతోటి మా హృదయాల్నే గెలుచుకున్నావు, ఆ బాక్స్ గెలవడం ఒక లెక్కన అమ్మ. ఇప్పటి నుంచి ఐఆమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ టిఫినీ ట్రాసెస్. ఆ తర్వాత మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ద బ్లడ్ లైన్ వర్సెస్ కోడీ రోడ్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్. వీళ్ళ 6 మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో చాలా అంటే చాలా డేంజర్ గా మ్యాచ్ ఉండే ఈ రోజు మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో. ఈ మ్యాచ్ లో ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ అండ్ కోడీ రోడ్స్ వాళ్ళిద్దరు విపరీతంగా అటాక్ చేస్తారు బ్లడ్ లైన్ పైన. ఫస్ట్ లోనే బ్లడ్ లైన్ ని మాత్రం పట్టపగలే చుక్కలు చూపించేస్తారు, అదిగో చుక్క అనుకుంటా. ఆ తర్వాత బ్లడ్ లైన్ రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరు గుద్దేసుకుంటారు నిజంగా, చాలా అంటే చాలా డేంజర్ గా గుద్దేస్తారు ఈ రోజు మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో. ఆ తర్వాత జేకబ్ ఫాతుని DDT ఇస్తాడు ర్యాండీ ఆర్టన్. ఆ తర్వాత RKO ఇవ్వడానికి ట్రై చేస్తాడు జేకబ్ ఫాతుని, కానీ జేకబ్ ఫాతు లేచి నిలబడిపోతాడు. DDT ఇచ్చిన వాడు ర్యాండీ ఆర్టన్ షాక్ అయిపోతాడు, ఏమ్రా భయ్ వీడు పడిపోకుండా లేచి ఉన్నాడు ఏంద్రా అని. DDT ఇచ్చినా కూడా లేచి ఉన్నాడ్రా భయ్యా అని షాక్ అయిపోతాడు. ఆ తర్వాత జేకబ్ ఫాతు అండ్ సోలో సొకోయా కలిసి కోడీ రోడ్స్ ని గుద్దేస్తారు. ఆ తర్వాత సోలో సొకోయా వేలతోని గుద్ది ఫస్ట్ టైం పిన్ చేస్తాడు కోడీ రోడ్స్ ని సోలో సొకోయా ఈ రోజు మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో. నిజంగా డేంజరస్ సోలో సొకోయాని ఈ రోజు చూడగలిగాం. నిజంగా చాలా అంటే చాలా డేంజర్ గా గుద్దేస్తాడు కోడీ రోడ్స్ ని, నిజంగా చాలా అంటే చాలా డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు కోడీ రోడ్స్ ని ఈ రోజు మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో. నిజంగా వీళ్ళ పవర్ ఏంటిదో కానీ నిజంగా ఈ రోజు మాత్రం బ్లడ్ లైన్ అస్సలు గెలవదని అనుకున్నాను. వీళ్ళ వైపే చాలా పవర్ఫుల్ సూపర్ స్టార్ ఉండే, కానీ ఆ పవర్ఫుల్ సూపర్ స్టార్ ని కూడా ఓడిపించేశాడు. నిజంగా కోడీ రోడ్స్ అంత బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ని పిన్ చేశాడు ఈ రోజు మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో సోలో సొకోయా. నిజంగా ఈ రోజు ట్రైబల్ చీఫ్ అనిపించావు నిజంగా సోలో సొకోయా నువ్వు. ఈ రోజు సోలో సొకోయా దగ్గర చిన్నది ఉంది అనుకున్నాను, కానీ చాలా పెద్దది ఉంది బాబోయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్.